మిషన్ భగీరథలో మంచినీరు సరఫరా చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించాలన్నారు. మంగళవారం తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ శాశ్వత స్వరూపం కలిగిన పనులలో కాంట్రాక్టు విధానం ఉండకూడదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మంచినీటి సరఫరా విభాగం శాశ్వతమైనది కాబట్టి కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండవ పీఆర్సీలో కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని, హెల్త్ కార్డులు, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేకుండా గ్రామాలకు మంచినీరు సరఫరా చేస్తూ ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎలాంటి నష్టపరిహారం పొందలేక కుటుంబాలు అనాథలుగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందాలు జరగాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నుండి వేతనాలు పెరగాల్సిన టైంలో ఇంతవరకు కాంట్రాక్టర్లు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, అధికారులు చొరవ తీసుకుని కాంట్రాక్టర్లతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమ్మెకు పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షులు జంజరాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కుడతాల సైదులు, కోశాధికారి ఉయ్యాల మురళి, జిల్లా కమిటీ సభ్యులు శంకర్, కిరణ్, సైదులు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా దీంట్లో పనిచేసేటటువంటి ఆపరేటర్స్ కానీ, లైన్మెన్స్ కానీ, ఇతర విభాగాల్లో పనిచేసేటటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా కనీస వేతనాలకు తక్కువగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లైన్మెన్స్ అందరికీ కూడా 10-12,000 రూపాయల వేతనం మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పని రీత్యా చూసినప్పుడు పని గంటలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి సంబంధించినటువంటి లైన్మెన్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయి వాళ్ళు తిప్పాలని చెప్పానంటే దానికి అయ్యేటటువంటి పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ కూడా భరించాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మిషన్ భగీరథలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. వీళ్ళకి ఐడి కార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వం నేరుగా వీళ్ళని మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులుగా గుర్తించేటటువంటి పని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో అనేక మార్లు అధికారులకు, కాంట్రాక్టర్కి నోటీసులు ఇచ్చాం. అయినా కూడా సానుకూలంగా స్పందించేటటువంటి పరిస్థితి లేదు. మరోసారి నోటీస్ ఇచ్చినప్పుడు సానుకూలంగా స్పందించకపోతే దీన్ని పెద్ద ఉద్యమంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాము. గత 20 సంవత్సరాల పైన మిషన్ భగీరథలో పనిచేస్తున్నాం. ఏనాడు కూడా మాకు సకాలంలో వచ్చిన జీతాలు లేవు. కాబట్టి దీని మీద మనం ఎన్నోసార్లు పోరాటాలు చేసినా కానీ అధికారులు కానీ మరియు ప్రభుత్వం కానీ స్పందించట్లేదు. కాబట్టి గతంలో 4 నెలల నుంచి మాకు బకాయిలో 4 నెలల నుంచి వేతనాలు లేవు. మరి అందులో జూన్లో కొత్త అగ్రిమెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ అగ్రిమెంట్ లేదు. అధికారులు కూడా పట్టించుకోవట్లేరు. కాబట్టి గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుతం మన మంత్రి గారు ప్రతి కార్మికునికి 18,000 జీతాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మనకు నెల వచ్చే జీతాలు కూడా లేకుండా అయిపోయినాయి. కాబట్టి మంత్రి గారు చొరవ తీసుకొని ప్రతి నెల మాకు జీతాలు వచ్చే విధంగా కనీస వేతనం అమలు చేయాలని, లేని ఏడలా మరి గట్టి ఎత్తున స్ట్రగుల్ చేస్తామని హెచ్చరిస్తున్నాం.